హాయ్ అండి. వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల కర్రీ. చేపలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు కూడా చేపల కర్రీని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి చేపల కర్రీని చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఈ చేపల కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ చేపల కర్రీ చేసిన రోజు 2 పూటలు తినేవాళ్ళు 4 పూటలు తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. అబ్బా, ఈ చేపల కర్రీ టేస్ట్ నేను చెప్పడం ఎందుకండి, ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకే చెప్తారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 2.5 కిలోల వరకు చేప ముక్కలు తీసుకొని సాల్ట్ వేస్తూ అంటే రాళ్ళ ఉప్పు వేస్తూను ఇదంతా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ చేప ముక్కల్ని మీరైతే ఎంత క్లీన్ చేసుకుంటారో టేస్ట్ కూడా చేపల కర్రీ అంత బాగుంటుంది. చేప ముక్కలను నీట్ గా వాష్ చేయకుంటే కర్రీ కూడా నీచు వాసన అనేది వస్తుందండి రాళ్ళ ఉప్పుతోను. మా ఇంట్లో వాళ్ళైతే మా పెద్దవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు రాగి పిండి గాని శనగపిండితో కానీ నిమ్మకాయ వాటితో క్లీన్ చేసేవాళ్ళు. అందుకే అమ్మమ్మ వాళ్ళు చేసే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉండేది కదండి. ఈ చేపలను అయితే ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ కూడా వడబోసుకోండి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాలని వేసుకోండి. 1/4 టీ స్పూన్ మాత్రమే మెంతుల్ని వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/3 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక 1 గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకోండి. రుచి తగినట్టుగా రాళ్ళ ఉప్పుని వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. చేపల పులుసులోకి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. 4 టీ స్పూన్ల వరకు కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకునే మసాలా పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకోండి. 30 గ్రాముల వరకు చింతపండుని అయితే నేను క్లీన్ గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇలా 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండునంతా కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని మరొక గిన్నెలేకంతా చింతపండు రసాన్ని అంతా పిండుకుంటున్నాను. 2.5 కిలోల చేపలు తీసుకున్నాను కాబట్టి చింతపండు అయితే ఇంతైతే సరిపోతుందండి. మీకు కావాల్సినంత చింతపండు రసాన్ని అంతా చింతపండులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండుకోవాలి. ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి చేపల కర్రీలోకి. 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, గుప్పడి కరివేపాకుని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త దూరగా ఇంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే మసాలా పేస్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మసాలా పేస్ట్ అనేది ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మగ్గించాలండి. ఇలా మగ్గించడం వల్ల మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కలెక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతా వేసుకోవాలి. మీకు కొద్దిగా పులుపు తక్కువగా ఉందంటే గనక అదే చింతపండులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని పిండుకోవాలి. ఇలా లేదంటే చింతపండు పులుపు సరిపోతే గనక నీళ్ళైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా ఒక 15 నిమిషాల పాటు మరిగించాలి. పులుసు మరిగించడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. పులుసు అనేది ఎక్కువసేపు మరిగిస్తే చేపలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదనమాట. ఇప్పుడు క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకొని గరిటె పెట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కేవలం ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఉడికించాలండి. ఎక్కువసేపు ఉడికించారనుకోండి ఈ చేపల కర్రీ అనేది చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యము, ఈ మెథడ్లో మీరు కూడా ఈ రోజే చేపల కర్రీని చేసుకొని చూడండి. మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుందండి. కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.